వేదిక పైన ఉన్న గౌరవనీయులు మేడం గారికి, జడ్జి గారికి, ఇతర అధికారులకి, వచ్చేసిన అసోసియేషన్, ఇక్కడ వచ్చిన అందరూ మన మిత్రులు దివ్యాంగులందరికీ తెలుపుకుంటున్నానండి. మన థీమ్ 3వ తేదీ ఇంటర్నేషనల్ డే డిజేబుల్ చేసుకుంటున్నాము. మీరు అందరూ మమ్మల్ని సహకరించి ఈ ప్రోగ్రాంకి ముందుకు సభకు నమస్కారములు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ సందర్భంగా ఈ విషయంలో మాకు మొదటి సీలో ఉంది, 2 సీట్లు కేటాయించారు వికలాంగులు. ఏడీ మేడం గారికి, ఎమ్మెల్యే మేడం గారికి, అలాగే కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్న పెద్దలకు థ్యాంక్స్ అని చెప్తున్నాడు మేడం. బ్లాక్ లాక్ పోస్టు అబ్బాయి అడుగుతున్నాడు. 2016లో జాబులు ఇచ్చారు, ఇంకా ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు బ్లాక్ లాక్ పోస్టులు అవి పేపర్ స్టేట్మెంట్లో ఇవ్వాలని అబ్బాయి మనవి చేస్తున్నాడు మేడం. జాబులు కంపల్సరీ ప్రతి ఒక్కరికి, వికలాంగులకు, తర్వాత డిజబుల్డ్ వాళ్ళకు, అందరికీ అందేలాగా అబ్బాయి చెప్తున్నాడు మేడం. ఎమ్మెల్యే మేడం గారికి దృష్టికి తీసుకెళ్తుందిగా కూర్చున్నాం అని అబ్బాయి బ్లాక్ లాక్ పోస్టుల గురించి చెప్తున్నాడు మేడం. మేడం అబ్బాయి ఏంటంటే వికలాంగుల వాళ్ళు 6 బ్యాచ్లు ఉన్నాయి కదా, వాళ్ళను కూడా స్టేజ్ మీదకి పిలిపించి వాళ్ళకు ఒక గౌరవంగా ప్రదానం చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్తున్నాడు మేడం. ఎందుకంటే ఇలాంటి గొడవ పడినారని అబ్బాయి నాకు చెప్తున్నాడు. సో అలా ఇంత మీదట జరగకుండా మేము కూడా ఒక ప్రణాళిక వేసుకొని ఒక్కొక్కరిని పిలిచేలాగా ఆశీర్వదిస్తాము, మీరేం బాధపడొద్దండి అని చెప్తున్నాడు అబ్బాయి. థ్యాంక్ యూ మేడం. ఏడీ మేడం గారి దగ్గర కొద్దిగా ప్రొటెస్టేషన్ పోలీసులు వాళ్ళు ఉంటే మేలు, ఎందుకంటే గొడవ పడుతుంది కదా. అలా చేయకుండా 2 పోలీసులను పిలిపించుకొని పెట్టుకుంటే బాగుంటుందని అభిప్రాయం మేడం. మీరు కూడా వాళ్ళ పట్ల కొంచెం ప్రేమ అభిప్రాయం చూపించి తీసుకొని వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళమని చెప్తున్నాను మేడం. ఇంకా మీదట నెక్స్ట్ ఇయర్ అలా జరగకుండా చూసుకోమని మేడం గారికి విన్నపం చేస్తున్నాడు అబ్బాయి బాల. థ్యాంక్ యూ. అబ్బాయి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాడు. డిజబుల్డ్ మొత్తము 6 మంది డిజబుల్డ్ వాళ్ళకి అబ్బాయి థ్యాంక్స్ చెప్పమని చెప్తున్నాడు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ భారత చౌదరి గారు. నా రిక్వెస్ట్ రాజా మనమ్మ గారు, LLC కమిటీ మెంబర్, టు గివ్ ఏ మెసేజ్. మనందరి తరఫున మనము గవర్నమెంట్ వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మన జిల్లాలో చిరుతమ్మ మేడం గారు, గౌరవ చిరుతమ్మ